திருப்பாவை 13వ பாசுரம். புள்ளின்வாய் கீண்டானை பொல்லா அரக்கனை கிள்ளிக் களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவைக்களம் புக்கார் எள்ளி எழுந்த வியாரும் உறங்கிற்று உள்ளம் சிலம்பினகான் போதரிக் கண்ணினாய் உள்ள குளிரக் குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் కళ్ళం తవిర్ந்து కలందేలోర్ ఎంబావాయ్. భావము: కంసునిచే పంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్కయు దుష్టుడైన రావణుని పదితలలను గిల్లిపారవచ్చిన శ్రీరాముని యొక్కయు కళ్యాణగుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషానుభవము గోరుగోపికలందరూ సంకేత స్థలమును ఎప్పుడో చేరిపోయిరి. నీవింకను లేవకున్నావు. తెల్లవారు అయిందని సూచించుచు శుక్రుడు ఉదయించెను, బృహస్పతి అస్తమించెను. ఇవిగో పక్షులన్నీయు తమ ఆహారన్వేషణ నిమిత్తం అరుచుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరిచి చూసింది. ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామర పువ్వులందు వ్రాలిన తుమ్మెద వంటి కన్నులు కలదానా, ఇకనైనను లేచిరావమ్మా. నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణ స్వామి తానే నీ వద్దకు వచ్చునని భ్రమించకు. శ్రీకృష్ణ విరహతాపమును తీర్చుకొనుటకు ఈ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా. ఇంకను పరుండరాదు. మనము నోచే ఈ వ్రతమునకు ఇది శుభ సమయము, మంచి కాలము. ఓ సుందరి, నీ కపటమును వేడి మా గోష్ఠిలో కలిసి మహిమాన్వితమగు ఈ వ్రతము సాంగోపాంగముగా పూర్తి చేయుటకు సహకరించుము. అన్నిటికూ శుభములే కలుగును అని గోదాదేవాదులు 8వ గోపికను మేల్కొల్పుతున్నారు. అవతారిక: ఈ వ్రతంలో చేరటానికై 7 గోపికలను మేల్కొల్పారు. ఇక 8వ గోపికను ఈ మాలికలలో మేలుకొల్పుతున్నారు. ఈమె నేత్ర సౌందర్యం సౌభాగ్యం కలిగినది. తన నేత్ర సౌందర్యాన్ని అనుభవించటానికై శ్రీకృష్ణుడే తన వద్దకు వస్తాడన్న పూర్తి విశ్వాసంతో ఉండి ఉదాసీన వైఖరి అనుసరిస్తుంది గోపిక. ఆ భావంతో నిద్రిస్తున్న ఈమెను గోపికలందరూ గోదాదేవితో కలిసి మేల్కొల్పుతున్నారు. కిందటి మాలికలో ఎవరికిష్టమైన రీతిని శ్రీకృష్ణుని చేష్టలను, శ్రీరాముని గుణగణాలను కీర్తించారు. కాని ఊరివారు రేపల్లెలో కృష్ణ కీర్తనమే కాని శ్రీరామ సంకీర్తనం కూడదన్నారు. శ్రీరాముడు గొప్పవాడు.